ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున మేలు కలుగును. ఇక్కడ మనం యేసుతో సహవాసం చేసినప్పుడు యేసే గుణగణాలు మనకు వస్తాయండి. యేసే వల్ల మనకు సమాధానం కలుగుతుంది, అలాగే మేలు కూడా కలుగుతుంది. యేసే మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు చేసిన ఎడల మనం యేసేకు స్నేహితులం అవుతాం. అలాగే ఈ లోకంతో మనం స్నేహం చేస్తే మనం దేవునికి విరోధులము, శత్రువులం అవుతాం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. బహుమంది చెలికాండ గలవాడు నష్టపడతారంట. ఎవరికైతే ఎక్కువ మంది స్నేహితులు ఉంటారో వారు నష్టపోతారు. కానీ సహోదరుని కంటే కూడా ఎక్కువగా హత్తి ఉండే స్నేహితుడు ఉన్నారంట. దుర్దశలో, బాధలో కూడా ఇటువంటి స్నేహితుడు సన్నిహితంగా ఉండి సహాయం చేస్తారు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు. ఎవరైతే మూర్ఖులతో సహవాసం చేస్తారో వారు చెడిపోతారు. సో మనకు మంచి సహవాసం కలగాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడితను కూడా చెరుపుతుంది. అంటే మన సహవాసము సరిగ్గా ఉండాలి. దుష్టుల సాంగత్యం వలన మన యొక్క మంచి ప్రవర్తన కూడా చెడిపోతూ ఉంటుంది. అందుకనే చెడ సహవాసము, మూర్ఖ సహవాసము ఇవన్నీ కూడా విడిచిపెట్టాలంట. తుంటర్ల సహవాసం చేస్తే తండ్రికి అపకీర్తి తెస్తారంట. తండ్రి పేరు కూడా పాడైపోతుంది. అలాగే వేశ్యతో సాంగత్యం చేసినప్పుడు తండ్రి ఆస్తి కూడా పాడు చేస్తారంట. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేసే స్త్రీలతో సహవాసం చేయకము. వేశ్య సాంగత్యం చేయవానికి రొట్టెతనకు మాత్రమే మిగులుతుంది. అలాగే కోపచిత్తునితో కూడా సహవాసం చేయకము. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఇలా ఈ కోపచిత్తునితో సహవాసం చేయడం వల్ల మనం కూడా చిన్నదానికి పెద్దదానికి కోపపడడం నేర్చుకుని దానివల్ల మన ప్రాణానికి హాని తెచ్చుకుంటామేమో. అందుకని కోపచిత్తునితో కూడా సహవాసం చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకడి. అవిశ్వాసులకు విశ్వాసులకు పాలు ఎక్కడిది? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి సాంగత్యము? ఇజ్రాయెల్ ప్రజల అన్ని జనులతో సహవాసం చేసి వారి యొక్క క్రియలు, వారి యొక్క ఆచారాలు నేర్చుకున్నారు. అవన్నీ కూడా వారికి ఉరి అయిపోయాయండి. అలాగే ద్రాక్షరసము త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినేవారితోనైనను సహవాసము చేయకము. ఎందుకంటే త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులవుతారంట. ఈ మద్యపాన ఆసక్తిని విడిచిపెట్టమన్నారు.